హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? ఏపీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అసలు అప్డేట్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనకి 11,00,000 విద్యార్థుల వరకు కూడాను మనకి ఫీజు బకాయిలైతే విడుదల చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే మాత్రం మనల్ని అయితే డిమాండ్ చేస్తున్నారనమాట. సో, 11,00,000 వరకు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అప్రాక్సిమేట్‌గా మనకి 2,800,00,00,000 అయితే మాత్రం ఇంకా రిలీజ్ చేయాలని చెప్పేసి చాలా మంది విద్యార్థులు ఈ మనీ అయితే రిలీజ్ అవ్వక చాలా ఇబ్బందులైతే పడుతున్నారని చెప్పేసి వైసీపీ మంత్రి గారైతే డిమాండ్ చేశారనమాట. అయితే ఈ 2,800,00,00,000 ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అలాగే 11,00,000 విద్యార్థుల్లోని మనకి పెండింగ్ అమౌంట్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? అలాగే ఈ అకాడమిక్ ఇయర్ క్రెడిట్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అనమాట. సో, అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మనకి ఏ విధంగా అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వబోతుంది అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అండి. అలాగే లాస్ట్‌లో మీకు వసతి దీవెనకు సంబంధించి కూడా ఎంత అమౌంట్ మనకి పెండింగ్‌లో ఉంది, ఎంత అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో, లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి అటు చూసుకున్నట్లయితే ఈ విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగొట్టం అని చెప్పేసి సో మనకు ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారనమాట. సో, సాక్షి, అమరావతి పేపర్‌లో అయితే మాత్రం ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి బకాయిలకు విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం అని చెప్తున్నారు. సో, ఎందుకన్నట్లయితే ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి బకాయిలనేవి ప్రతి 3 నెలలకైతే విడుదల చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే మాత్రం వైఎస్ఆర్‌సీపీ వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారనమాట. సో, మనకి పద్ధతి ప్రకారంగా అయితే ప్రతి 3 నెలలకొకసారి ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి సో, బకాయిలు కానివ్వండి, ఈ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి సో, ఏవైతే ఫీజ్ ఉందో సో, ఆ ఫీజ్ కానివ్వండి రిలీజ్ చేయాలనమాట. అయితే 700,00,00,000 అయితే మాత్రం రిలీజ్ చేసేసారు గానీ, మిగతా 600,00,00,000 కూడా మనకైతే ఇంకా పిల్లల ఫీజ్ రింబర్స్‌మెంట్ సంబంధించి అకౌంట్‌లకైతే ఖాతాల్లోకైతే రాలేదని చెప్పేసి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారనమాట. ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ మాజీ మంత్రి ఎవరైతే మేరుగు నాగార్జున గారైతే మాత్రం దీని మీదైతే మాత్రం నిన్న ప్రెస్ మీట్ అయితే చెప్పడం జరిగిందనమాట. 700,00,00,000 మాత్రమే రిలీజ్ చేసి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత 700,00,00,000 మాత్రం రిలీజ్ చేసి ఇంకా మనకి 2,800,00,00,000 వరకు కూడా బకాయిలైతే పెట్టి పెండింగ్‌లో ఉంచారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ 2,800 మొత్తం 3,500,00,00,000 అండి. అయితే ఈ 3,500,00,00,000 గాను మనకి కేవలం 700,00,00,000 మాత్రమే రిలీజ్ చేసింది గవర్నమెంట్. మిగిలిన 600,00,00,000కి సంబంధించి పేపర్ ప్రకటన అయితే ఇచ్చారు గానీ, మనకి రియల్‌గా అకౌంట్‌లోకైతే చాలా మంది క్రెడిట్ అయితే అవ్వలేదన్నమాట. అయితే ఇంకా పూర్తి స్థాయిలో అయితే మనకి ఈ 2,800,00,00,000 కూడా రిలీజ్ చేసి విద్యార్థులకు ఫీజ్ బకాయిల నుంచి అయితే మాత్రం విముక్తి కల్పించాలని చెప్పేసి ఆయనైతే కోరడం జరిగిందన్నమాట. సుమారుగా వసతి దీవెనకు సంబంధించి 1,100,00,00,000 అయితే మాత్రం ఇంకా పెండింగ్‌లో అయితే ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. చాలా మంది విద్యార్థులకు కాలేజీ ఫీజు కాకుండాను మనకి 1,100,00,00,000 అయితే మాత్రం స్టూడెంట్ బెనిఫిట్ మెయింటెనెన్స్ ఫీజ్ అయితే ఉందో ఎంటీఎఫ్ అయితే మాత్రం రిలీజ్ చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వీలైనంత తొందరలోనే మనకి ఎంటీఎఫ్ సంబంధించి అమౌంట్ అది క్రెడిట్ అయితే అవుతుందన్నమాట. సో, ఎంటీఎఫ్ అనేది క్రెడిట్ అవ్వబోతుందండి. సో, ఇప్పటికే ఆర్‌టిఎఫ్ అనేది మనకి 2 విడతలుగాను కొంతమందికి క్రెడిట్ అయింది. కొంతమందికి ఒక విడతగానే క్రెడిట్ అయితే అయిందన్నమాట. అయితే త్వరలోనే మనకి ఎంటీఎఫ్ అమౌంట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఎంటీఎఫ్, ఆర్‌టిఎఫ్ పెండింగ్ డబ్బులతో కూర్చుకొని సుమారుగా మనకి 11,00,000 వరకు కూడా విద్యార్థులైతే ఉన్నారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందన్నమాట. అందులో చాలా మంది విద్యార్థులకు ఏదైతే అకాడమిక్ ఇయర్ అంటే 4థ్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకొని లేకపోతే ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్లు లేక ఉద్యోగాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందన్నమాట. సో, అలాగే మనకి ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి కూడా ఈ మిగిలిన 2,800,00,000 కూడా త్వరలోనే రిలీజ్ చేయమని చెప్పేసి గవర్నమెంట్‌ని అయితే మాత్రం అడిగారు. అయితే మరి దీనికి గవర్నమెంట్ నుంచి కూడా రెస్పాన్స్ అయితే త్వరలో రాబోతుంది. సో, రెస్పాన్స్ వచ్చిన వెంటనే మీ అందరికి నేను వీడియో చేసి పెడతానన్నమాట. సో, ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి. అయితే ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో కూడా మనకి షెడ్యూల్ అయితే మాత్రం రిలీజ్ చేయమని చెప్పేసి ఆయన డిమాండ్ అయితే చేశారన్నమాట. అయితే విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా, హాల్ టికెట్లు ఇవ్వకుండా ఏదైతే విద్యా సంస్థలు ఉన్నాయో అడ్డుకుంటున్నాయని చెప్పేసి కూడా ఆయనైతే మనకి మళ్ళీ గుర్తు చేయడం జరిగిందనమాట. సో, ఇదే అండి మీకు ఫీజు రింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో, మీకు 600,00,00,000 కూడా ఇంకా రిలీజ్ అయితే అయ్యాయి గానీ చాలా మందికి అకౌంట్స్‌కి అయితే రాలేదనమాట. అవి కూడా మనకి అకౌంట్స్‌కి రిలీజ్ అయిన వెంటనే నేను మీకు చెప్తాను. అలాగే థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి కూడా 400,00,00,000 కూడా మీకు త్వరలో రిలీజ్ అయితే కాబోతున్నాయి. దాంతో పాటు మీకు ఎంటీఎఫ్ అమౌంట్ కూడా మీకు సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ క్రెడిట్ అయితే అవ్వబోతుందండి. సో, ఇంకా ఎవరికైతే ఎంటీఎఫ్ క్రెడిట్ అవ్వదో వాళ్ళకి కామెంట్ చేయండి. మీకు ఎంటీఎఫ్ క్రెడిట్ అయిందా లేదా అని చెప్పేసి. సో, వెంటనే వెళ్లి మీకు సంబంధించి జ్ఞానభూమి పోర్టల్‌లోకి అయితే వెళ్లి లాగిన్ అయితే వెళ్లి చెక్ చేసుకోండనమాట. మీకు ఎంటీఎఫ్ అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోవడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమొచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే దొరుకుతుందనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.